హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి మా ఆంధ్ర స్పెషల్ వంకాయ నెత్తళ్ళు కర్రీ అండి. ఈ కాంబినేషన్ మీలో ఎంతమంది ట్రై చేశారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ట్రై చేయకపోతే ట్రై చేయండి, పక్కా టేస్ట్ బాగుంటుందంట అని ఎందుకు అంటున్నానంటే నేను ఎప్పుడు తినలేదు. నేను ఎండు చేపలు నెత్తళ్ళు ఏమీ తిన్ను, మా ఫాదర్ తింటారు. సో మా ఫాదర్ కోసం అయితే చేస్తారు. సో చేసినప్పుడు వీడియో తీస్తాను, టేస్ట్ బాగుంటుంది కదా మీకు కూడా చూపించేద్దామని. ఫస్ట్ అయితే నెత్తల్ని బాగా నీట్గా శుభ్రం చేసేసుకుని వాష్ చేసేసుకోవాలి ఒక 3 to 4 times, ఎందుకంటే దాంట్లో ఇసుకది ఉంటుంది. సో ఎంత బాగా వాష్ చేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. సో వాష్ చేసుకున్నాక ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకుని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోండి. ఆ వాటర్ బాయిల్ అయ్యాక అది పక్కకు తీసేసుకుని దాంట్లో ఈ నెత్తళ్ళు వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇంకా ఏమన్నా శాండ్ అవి ఉంటే పోతుంది, అలాగే అవి కొంచెం మెత్తబడతాయి, టేస్ట్ బాగుంటాయి. సో ఈ స్టెప్ పక్క ఫాలో అవ్వండి. సో దాంట్లో వేసాక ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక బయటకు తీసేసుకొని వేరే గిన్నెలోకి అయితే తీసేసుకోండి. ఎక్కువసేపు అయితే ఉంచాల్సిన అవసరం లేదు. వేసుకున్నాక ఒక 2 to 3 times మిక్స్ చేసి ఒక 2 to 3 minutes ఉంచి తీసేసుకోండి పక్కన గిన్నెలోకి. కొంచెం సాఫ్ట్ అవుతాయి. సో ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. దానికోసం స్టవ్ ఆన్ చేసేసుకొని ఇంకో కడాయి పెట్టేసుకోండి. కడాయి పెట్టుకున్నాక దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఇది నాన్ వెజ్ కర్రీ టైప్ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మీలో ఎంతమందికి నెత్తళ్ళు, ఎండు చేపలు, ఎండ్రేలు ఇష్టం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. లేదా మీరు కూడా నాలాగే ఇష్టం ఉండదా కింద కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా చెప్పండి. సో అవి కొంచెం ఫ్రై అయిపోయాక దాంట్లో అప్పుడే ఫ్రెష్గా వాష్ చేసుకున్న కరివేపాకు రెబ్బలను అయితే వేసేసుకోండి. అవి వేసుకున్నాక అవి కూడా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లో మనం ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని ఒకసారి కొట్టి వేసుకోండి, సో దట్ పేలకుండా ఉంటాయి. వాటితో పాటు గ్రీన్ చిల్లీస్ని కూడా చీరికల కింద అయితే కట్ చేసుకుని వేసేసుకోండి. సో అవన్నీ వేసేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకుని అవన్నీ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయితే టేస్ట్ బాగుంటాయి. సో అవన్నీ ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు అవన్నీ ఫ్రై అయిపోయాక దాంట్లో నెత్తళ్ళు అయితే వేసేసుకోవాలండి. అవి ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేసాక ఇవి వేసుకోకూడదు. ఫస్ట్ ఇవి వేసుకుని కొంచెం ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుందండి. అవి కొంచెం ఫ్రై అవ్వాలి. సో అందుకే మనం ఫస్ట్ ఇవి వేసేసుకున్నాం. అవి వేసేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుని అవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ వేసుకున్నాక ఇవి వేసుకుంటే అంతలా ఫ్రై అయ్యి టేస్ట్ అయితే బాగోదు, అందుకే ఫస్ట్ ఇవి వేసేసుకున్నాము. అవి వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసేసుకుని అలాగ 2 to 3 minutes ఉంచేయండి అవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు. అవి లైట్గా ఫ్రై అయ్యాక మిగతా ప్రాసెస్ చేసుకుందాం. సో ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి అన్నీ ఫ్రై అవుతాయి అన్నమాట ఈవెన్గా. సో మిక్స్ చేసుకుంటూ మధ్యలో ఫ్రై చేసుకోండి. అవి మొత్తం ఫ్రై అయిపోయాయి అనుకున్నాక ఇప్పుడైతే మనం దీంట్లోకి ఆనియన్స్ అయితే వేసేసుకోవాలండి. చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ అయితే వేసేసుకుందాము. ఆనియన్ పీసెస్ వేసేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. పైకి కిందకి మొత్తం నెత్తళ్ళు అన్నీ పైకి కిందకి మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో అయితే మనం కొంచెం పసుపు అలాగే తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. మీరు ఇంకా ఈ నెత్తలతో ఏం వెజిటేబుల్ వేసుకుని కాంబినేషన్ ట్రై చేశారు, మీకు ఏ వెజిటేబుల్తో ఇది కాంబినేషన్ ఇష్టం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా అమ్మగారు కూడా డిఫరెంట్ వెజిటేబుల్స్తో చేస్తారు. ఇది ఒక వెరైటీ ఆఫ్ కర్రీ అనమాట. సో నెక్స్ట్ టైం వేరేది ఏమైనా చేసినప్పుడు అది కూడా రెసిపీ పెట్టడానికి ట్రై చేస్తాను. సో పసుపు ఉప్పు వేసేసుకున్నామండి. వేసేసుకున్నాక ఇప్పుడు మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకోండి. అవంతా ఇంగ్రీడియంట్స్ కలిసేటట్టు పసుపు ఉప్పు మొత్తం వాటికి పెట్టేటట్టు బాగా పైకి కిందకి మిక్స్ చేసేసుకుని మూత పెట్టుకుని ఉల్లిపాయలు మగ్గేంత వరకు కుక్ చేసుకోండి. నూనె పైకి తేలింది అంటే ఉల్లిపాయలు కుక్ అయినట్టు. సో ఇప్పుడు దాంట్లో అయితే మనం కొంచెం చిల్లీ పౌడర్ వేసుకున్నాం. చిల్లీ పౌడర్ వేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వంకాయలు కూడా చీరికల కింద కట్ చేసుకుని అయితే వేసేసుకుంటున్నాం. చిన్న పీసెస్ కింద కన్నా ఇలా చీరికల కింద కట్ చేసుకొని వంకాయ ముక్కలు వేసుకొని టేస్ట్ అదిరిపోతుంది. సో వేసేసుకున్నాక వంకాయ ముక్కలన్నీ ఇప్పుడు మళ్ళీ పైకి కిందకి మిక్స్ చేసుకోండి.
మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకుని అయితే కుక్ చేసుకోవాలండి. సో దట్ వంకాయలు బాగా కుక్ అవుతాయి. దీంట్లో వాటర్ అనేది మనం ఏమీ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే వంకాయలో నుంచి కొంచెం వాటర్ వస్తుంది, దాంతో కుక్ అవుతుంది. ఒకవేళ వాటర్ ఎక్కువ రాకపోతే అప్పుడే యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే వాటర్ ఏమీ యాడ్ చేసుకోకుండా మూత పెట్టుకుని అయితే కొంచెం సేపు కుక్ చేసుకుంటున్నాం. కొంచెం సేపు అయ్యాక మూత తీసాక చూసారుగా వంకాయలు అయితే కొంచెం కుక్ అయినాయి. సో వాటర్ కూడా ఎక్కువ లేదు కాబట్టి ఇప్పుడు దీంట్లో అయితే మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. సో దట్ వంకాయలు నీట్గా బాగా కుక్ అవుతాయి అన్నమాట. అలాగే ఆ మసాలాలు అన్నీ కూడా నెత్తలకి వాటికి పెట్టి టేస్ట్ బాగుంటుంది. సో చిన్న గ్లాసుడ్ వాటర్ అయితే వేసుకుని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకుని మళ్ళీ మూత పెట్టి అయితే కొంచెం సేపు కుక్ చేసేసుకోండి. మధ్య మధ్యలో మూత తీసి అయితే మిక్స్ చేసుకుంటూ ఉండండి. సో దట్ అడుగంటకుండా ఉంటుంది, లేకపోతే అడుగంటే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. దీంట్లో అయితే మనం ఎటువంటి మసాలాలు యాడ్ చేసుకోమండి. సింపుల్గా నీట్గా చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందంట. సో మీరు ఒకసారి ట్రై చేయండి పక్కా. సో చూసారు కదండి, మనకి నూనె అనేది పైకి తేలింది అంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. వంకాయలు కూడా బాగా కుక్ అయినాయి. సో అంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి. చాలా ఈజీగా అయిపోయింది కదా, మీకు కూడా అలాగే అనిపించిందా? ఇంకెందుకు లేటు, అయితే వెంటనే మీ వంటింట్లోకి వెళ్ళిపోయి నెత్తళ్ళు ఉంటే వెంటనే ట్రై చేసేయండి, లేకపోతే కొనుక్కుని మరీ ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.